ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఇహలోక మాలిన్యం. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. వాక్యంలోకి వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయో ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయోనే. ఆమేన్. వర్షం పడిన తర్వాత మనం రోడ్డుపై నడిచెళ్ళేటప్పుడు బురద అనకుండా చాలా జాగ్రత్తగా వెళ్తాం కదా. ఏదైనా బైక్ కానీ కారు కానీ మన వైపు వస్తుంటే బురద మనపై పడకుండా ఉండడానికి చాలా దూరంగా ఉంటాం. అయినా కూడా మనపై బురద చిమ్మి బట్టలన్నీ పాడైపోతే మనకు చాలా బాధ వేస్తుంది. కోపం వచ్చి వాళ్ళని తిడతాం కూడా. ఇంటికి వెళ్ళి ఉతుక్కుంటే పోయే బురద విషయంలో మనం ఎంతో జాగ్రత్త తీసుకుంటాం, కానీ మన జీవితం మీద పడే బురద విషయం అస్సలు పట్టించుకోం. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా తగిన జాగ్రత్తలు తీసుకోం. శరీరానికి అంటిన బురద సులభంగా కడుక్కోవచ్చు, కానీ మన ఆత్మ కంటిన పాపం అనే బురద కడుక్కోవడం చాలా కష్టం. పైకి చాలా భక్తిపరులుగా కనబడి లోపల ఈ లోకానుసారంగా అన్ని జనుల కంటే ఘోరంగా జీవించే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వారి భక్తి కొన్ని పరిమితులకే లోబడి ఉంటుంది. ఆదివారం చర్చికి మాత్రమే వచ్చేవారు కొంతమంది అయితే, చర్చిలో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు కొంతమంది ఉంటారు. అలా చేయడమే భక్తి అని అనుకుంటారు. అంతకుమించి వారు ఏం చేయరు. అంటే వారి సంపాదనలో ఇతరుల కోసం ఖర్చు చేయాలంటే మనసు అంగీకరించదు. చర్చిలో చందా వేస్తున్నాం కదా చాలే అనుకుంటారు. కనీసం ఇంటి ముందు అడుక్కునే వాళ్ళు వస్తే ఒక ముద్ద అన్నం పెట్టడానికి కూడా వాళ్ళ మనసు అంగీకరించదు. కసురుకొని పంపించేస్తారు. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఆదుకోవడం భక్తి అని అనుకోరు. అంతేకాక వారి భక్తి వారంలో 2-3 రోజులు చర్చికి వెళ్ళడంతోనే ముగిసిపోతుంది తెలుసా. మిగతా సమయం అంతా ఈ లోకానుసారంగా అన్యజనుల్లాగా జీవిస్తుంటారు. టీవీలో సినిమాలు సీరియళ్ళు చూడడం, ఈ లోక ముచ్చట్లు చెప్పుకోవడం, ధనాపేక్ష కలిగి ఉండడం లాంటి ఇహలోక మాలిన్యం అంటించుకొని ఉంటారు. కొంతమంది ఇహలోక మాలిన్యం నుండి బయటపడి మరలా కొంతకాలం తర్వాత అంటించుకుంటుంటారు. అలాంటి వారిని బాగు చేయడం చాలా కష్టం. అలాంటి వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. బంగారం ఎంత విలువైనదైనా దానికి మురికంటి మెరవనప్పుడు దాన్ని ధరించడానికి ఎవరు ఇష్టపడతారు? అలాగే ఇహలోక మాలిన్యం అంటేన మన భక్తి దేవునికి పనికిరాదు.